సంక్రాంతి పండుగ భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలతో కూడిన ముచ్చటైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అనగానే సంప్రదాయం గుర్తుకొస్తుంది, పిండి వంటలు గుర్తుకొస్తాయి, ఇంకా భోగి మంటలు గుర్తుకొస్తాయి. చిన్నపిల్లలకు భోగి పళ్ళు గుర్తుకొస్తాయి. అదే రోజున పిండి వంటకాలు గుర్తుకొస్తాయి. లాస్ట్ కనుమ రోజున, పశువుల పండుగ రోజున పశువులకు వివిధ రకాల బుడ్డలు, వివిధ రకాల వస్త్రాలంకరణలతో చిట్లా కుప్ప వేసి దాని చుట్టుకారం తిప్పే సంప్రదాయం మంది. సంక్రాంతి గొప్ప పండుగే కాదు, దీంట్లో ఒక సంప్రదాయం దాగుంది. మన హిందూ సంప్రదాయంలో సంక్రాంతికి ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, కట్టుబొట్టు విషయంలో కానీ, సంప్రదాయం విషయంలో కానీ, మర్యాదలో కానీ ఎలాంటి డోకా లేవు, రావు, ఇక ముందు రావు, ముందుకు రావు. అందుకే అంటారు, సంక్రాంతి రోజున ఏ పని మొదలుపెట్టినా బిగ్ విజయంతో ముందుకు సాగిపోతుందని. ఇదే రోజున మకరంలోకి, అంటే దక్షిణాయం నుండి ఉత్తరాయానికి ప్రవేశించే పుణ్యకాలం, అంటే సూర్యుడు దక్షిణాయం నుండి ఉత్తరాయానికి ప్రవేశించే పుణ్యకాలనే మకర సంక్రాంతి అంటాం. అనగా ఇదే రోజున మనం కొత్త ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తాం. కొత్త ధాన్యంతో మనం పొంగల్ చేసుకుంటాం. కనుక ప్రతి ఒక్కరం మకర సంక్రాంతి రోజున పొంగల్ తప్పనిసరిగా చేసుకుంటాం. ఇదే రోజున మనం అయ్యప్ప స్వామి శబరిమలలో జ్యోతి దర్శనం కూడా జరుపుకుంటాం. అంత గొప్ప విశిష్ట కలిగిన సంక్రాంతి మీ అందరికీ మేలు చేకూర్చాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెలవు.